హలో ఆల్, వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసామన్నమాట. కొత్తది అంటే మరీ కొత్తదని కాదు, పాతకాలంలో తినేవాళ్ళు అనమాట. ఇడ్లీ విత్ ఉలవచారు. నార్మల్గా అందరూ ఇడ్లీ విత్ సాంబార్ తింటారు కదా. ఒక్కసారి ఇది ట్రై చేయండి, ఇడ్లీ విత్ ఉలవచారు సూపర్గా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ నేను కూడా ఫస్ట్ టైం తిన్నాను అనమాట. మా అత్తమ్మ చేశారు. అసలు ఎంత బాగుందంటే ఇడ్లీ విత్ సాంబార్కి మాత్రం తీసిపోదండి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ కాంబినేషన్? ఎప్పుడైనా తింటే కామెంట్ చేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఉలవలు తీసుకొని మంచిగా కడిగి వాటిని కుక్కర్లో వేసి 8 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలన్నమాట. ఎందుకంటే ఉలవలు కొంచెం మెత్తగా అవ్వడం కోసం 8 విజిల్స్ రావాలి అన్నమాట. తర్వాత మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇంకా వెల్లుల్లిపాయలు వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. గ్రైండ్ చేసుకుంటే అదే మనకి మంచి రుచిని ఇస్తుంది మన ఉలవచారుకి. ఇప్పుడు కొంచెం చింతపండు తీసుకొని దాన్ని కొంచెం నీళ్ళలో నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత మసాలాని గ్రైండ్ చేసుకోవాలి, మంచి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇంతలోపు మన ఉలవలు ఉడికిపోయాయి. వాటిని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఉడికిన వాటర్తోనే మనము ఈ రెసిపీ చేస్తాము. ఆ ఉడికించిన వాటర్ని మనం తీసేయకూడదన్నమాట. సో వీటిలో కొంచెం ఉలవల్ని తీసి కొంచెం మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం గ్రేవ్గా రావడం కోసం. ఆ గ్రైండ్ చేసుకున్న ఉలవల పేస్ట్ని ఈ వాటర్లో మనం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా ముద్దలు లేకుండా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత దానిలోనే కొంచెం కొత్తిమీర, నానబెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలన్నమాట. వేసుకొని మసాలా కూడా వేసుకోవాలి. ఇందాక నూరుకున్నాం కదా, ఆ మసాలాని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట. చూడండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి దానిలో కొంచెం వెల్లుల్లి మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి తాలింపుకి అసలు. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, టొమాటోలు కొంచెం మగ్గేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిగిలిన మసాలా కూడా నూనెలో వేసి దాని పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా రావాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కలుపుకున్న ఉలవచారుని తాలింపులో పోసేసుకొని మంచిగా మరిగేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. అప్పుడే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. మూత పెట్టుకొని చూడండి ఎంత బాగా మరిగిందో. పైన అలా నురగ తేలుతూ ఉంటే సూపర్గా ఉంది అసలు. కొంతమంది పైన నురగని తీసేస్తారు. అది ఎందుకో నాకు అర్థం కాదండి. మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు కొంచెం చెప్పరా, ఆ నురగ ఎందుకు తీసేస్తారు అని. చూడండి ఎంత బాగా ఉడికేసిందో మన ఉలవచారు. ఇప్పుడు ఇడ్లీ వేసుకుందాము. ఇడ్లీకి చాలామంది ఇలా నూనె వేస్తారు. ఎందుకంటే ఆ ఇడ్లీ పిండి గిన్నెలకి అంటుకోకుండా ఉండడం కోసము నూనె వేస్తారనమాట. అన్నిట్లో నూనె వేసుకొని ఇడ్లీ పిండి వేసేసుకొని మంచిగా వేడి ఇడ్లీలు విత్ ఉలవచారు తింటుంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇడ్లీలు ఉడికిపోయాయి, అన్నీ తీసేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడం.